వైసీపీ నాయకులతో అంటకాగిన సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ మేడకు ఏసీబీ ఉచ్చు బిగుసుకుంటోంది. గత ప్రభుత్వ హయాంలో సిఐడి విభాగాధిపతిగా అగ్నిమాపక శాఖ డీజీగా పనిచేసిన సంజయ్ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అనుమతి వచ్చిన వెంటనే ప్రాథమిక విచారణ పూర్తి చేసి కేసు నమోదు చేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలతో కలిసి నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారం వ్యవహరించిన అధికారుల చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. అగ్నిమాపక శాఖలో నిరభ్యంతర పత్రాలు ఆన్లైన్లో జారీ చేసేందుకు అగ్ని ఎన్ఓసీ వెబ్సైట్, మొబైల్ యాప్ అభివృద్ధి, నిర్వహణ, 150 ట్యాబ్ల సరఫరా కాంట్రాక్టును సౌత్రిక టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా సంస్థకు అప్పటి అగ్నిమాపక శాఖ డీజీ సంజయ్ అప్పగించారు. ఎలాంటి పనులు చేయకపోయినా ఆ సంస్థకు 59.93 లక్షల బిల్లులు చెల్లించేశారు. అలాగే సిఐడి విభాగాధిపతిగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు, గిరిజనులకు అవగాహన సదస్సుల నిర్వహణ కాంట్రాక్టును క్రిత్వ్యాప్ టెక్నాలజీస్ కు ఇచ్చి 1.19 కోట్లు చెల్లించారు. అయితే సదస్సులు మొత్తం సిఐడి అధికారులే నిర్వహించారు. క్రిత్వ్యాప్ సంస్థ అసలు సదస్సులే నిర్వహించకపోయినా బిల్లుల పేరిట నిధులన్నీ దోచేశారు. ఈ రెండు సంస్థలకు చెల్లింపులు చేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు 2 కోట్ల మేర నష్టం వాటిల్లింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొత్తం వ్యవహారంపై విచారణకు ఆదేశించగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రభుత్వానికి 2 వేర్వేరు నివేదికలు సమర్పించింది. వాటి ఆధారంగా ఇప్పటికే సంజయ్ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం మరింత లోతైన విచారణ జరిపేందుకు ఈ కేసును ఏసీబీకి అప్పగించింది. సౌత్రిక టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా, క్రిత్వ్యాప్ టెక్నాలజీస్ సంస్థల ఖాతాల్లోకి చేరిన సొమ్ము ఎవరు విత్డ్రా చేశారు, అంతిమంగా ఆ సొమ్ము ఎవరికి చేరిందనేది ఏసీబీ విచారణలో తేరనుంది. అయితే ఈ రెండు సంస్థలు ఒకే చిరునామాలో ఉన్నాయని, క్రిత్వ్యాప్ టెక్నాలజీస్ డొల్ల కంపెనీ అని విజిలెన్స్ తేల్చింది. ఆ డొల్ల కంపెనీ ఏర్పాటు వెనుక ఎవరున్నారు, ఎందుకు ఏర్పాటు చేశారు, నిధులు ఎలా పక్కదారి పట్టించారనే దానిపై ఏసీబీ వివరాలు సేకరించనుంది.